అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగింటి ఆడవచ్చు. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అంటే ఆకాకరకాయ ఫ్రై. దీనినే బోడకాకరకాయ అని కూడా అంటారు. ఆకాకరకాయ అంటే ఇష్టపడని వారు కూడా ఈ ఫ్రైని ఖచ్చితంగా లైక్ చేస్తారు. దీనికోసం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయలను వాటర్లో వేయాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. ఎక్కువగా వేయొద్దు, ఎందుకంటే నెక్స్ట్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వేస్తాం కాబట్టి. తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేయాలి. నేనైతే ఇలా నార్మల్గానే బాయిల్ చేస్తున్నాను. కుక్కర్లో బాయిల్ చేయాలి అనుకునే వాళ్ళు 1 విజిల్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా కుక్ చేయవలసిన అవసరం లేదు, జస్ట్ 1 బాయిల్ వస్తే సరిపోతుంది. ఆకాకరకాయలో పోషకాలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. సీజనల్గా దొరికే ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాం. సో ఇప్పుడు మనం ఈ ఫ్రై చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయలను ఇలా సగానికి కట్ చేసుకోవాలి. ఇవి మనకి ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి. తర్వాత ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం, తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. ఆకాకరకాయ ఫ్రై కోసం ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆకాకరకాయ పీసెస్ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆకాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తే సరిపోతుంది కదా, దానిలో ఉన్న పోషకాల గురించి ఇంతగా చెప్పడం ఎందుకు అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ఆకాకరకాయలో చాలా పోషకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలి అంటే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆకాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి దీనిలో ఉండే ఫోలేడ్లు బేబీ గ్రోతింగ్కి ఎంతగానో యూజ్ అవుతాయి. అలాగే నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆకాకరకాయని మంచి ఔషధంగా కూడా చెప్పవచ్చు. వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి. సో ఇప్పుడు ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ కొంచెం ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఈ ఫ్రైని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేయాలి, ఎందుకంటే ఇది అడిగంటే అవకాశం ఉంటుంది. అలాగే వీడియో లాస్ట్లో ఆకాకరకాయలతో ఒక మంచి టిప్ అయితే ఉంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఆకాకరకాయను మన ఆహారంలోనికి తీసుకోవడం వల్ల స్కిన్కి సంబంధించిన డిసీజెస్ ఏమీ రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మోస్ట్లీ చాలామంది ఆకాకరకాయ అంటే చేదు ఉంటుంది అనుకుంటారు, బట్ ఆకాకరకాయ చేదుగా ఉండదు. నేను కూడా అలాగే అనుకునేదాన్ని, బట్ ఇప్పుడైతే ఇది నా ఫేవరెట్ డిష్. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ అలాగే దీనిలోనికి సాల్ట్ కూడా యాడ్ చేయాలి. బట్ సాల్ట్ ముందు యాడ్ చేసాం కాబట్టి మీరు వేసుకునేటప్పుడు కొద్దిగా చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మాకు ఈ రెసిపీ అయితే మేము కాకినాడలో ఉన్నప్పుడు మా ఆంటీ నేర్పించారు. నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది. ఆకాకరకాయలకు మొత్తం మసాలా అంతా ఈవెన్గా పట్టేలా ఇలా మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి. ఆకాకరకాయలో విటమిన్ ఏ పర్సెంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఐకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది. సో ఇదంతా ఈవెన్గా ఇలా కుక్ అయిన తర్వాత దీనిలోనికి గరం మసాలాను కూడా యాడ్ చేయాలి. ఇన్కేస్ ఎవరైనా గరం మసాలా వద్దు అనుకునే వాళ్ళైతే ధనియాల పొడి యాడ్ చేసినా కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు
ఒక 2 మినిట్స్ ఇదిలా ఫ్రై అయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీనిలోనికి ఫైనల్లీ కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేస్తే మన ఆకాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం నిజంగానే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే టేస్టీ అయిన ఆకాకరకాయ ఫ్రైని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.